गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భారతదేశంలో మహా ఐశ్వర్య స్థానాల్లో మంగళప్రదమైన స్థానము శ్రీశైలం. శ్రీ అంటే మహాలక్ష్మి. ఎక్కడెక్కడ స్వామివారు ఉంటారో అక్కడ మహాలక్ష్మి స్థితిని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ తపస్సు చేసి గెలుచుకుంది. అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నప్పుడు తపస్సు చేసి స్వామివారిని అడిగినప్పుడు నిధనపతయే నమః నిధనపతాత్మకాయ నమః, నిధులున్నటువంటి స్వామివారు అమ్మవారికి కుబేరుడికి దాని దగ్గర ఉన్నటువంటి చిన్న విభూతిని ఇచ్చాడు. వాళ్ళు ధనదేవతలు అయిపోయినారు. అటువంటి ధనము నివాసం ఉన్నటువంటి ప్రాంతం శ్రీశైలం. సహజంగా కూడా ఇప్పటికీ భౌతికంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ ఆయుర్వేద మూలికలు కానీ పట్టుకుని నమ్మగలిగితే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 300 కోట్ల వరకు వచ్చిన ఒక్కొక్కడికి అంతటి ఐశ్వర్యం ఉంది. కానీ ఆ విద్య మనకి తెలియదు. నా సిద్ధనాగార్జునుడు ఆ శ్రీశైలం మొత్తాన్ని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. మళ్ళా ఎందుకనో ఆయన విరమించుకున్నాడు, వీళ్ళకి అనవసరము అని. అటువంటి మహాశ్రీశైలంలో స్వామివారు అమ్మవారు ఒక శక్తిపీఠము, ఇటు జ్యోతిర్లింగము కలిసి ఉన్నటువంటి మహాశక్తి. ఇదంతా కూడా ఏంటంటే అద్భుతమైన రహస్య కేంద్రం. కాశీ అంతా కూడా మోక్షప్రదం అయితే శ్రీశైలం అంతా కూడా తరింపజేసేటువంటి ఐశ్వర్యప్రదం. అటువంటి ఐశ్వర్య క్షేత్రంలో శ్రీశైలంలో మన సంకల్పంలో కూడా శ్రీశైలం పేరు ఎత్తకుండా మనం సంకల్పం చెప్పలేము. శ్రీశైలం వాయువ్యమో, శ్రీశైలం తూర్పా, శ్రీశైలం ఈశాన్యం ఏదో చెప్పగలం. అందువల్ల ఆ శ్రీశైల క్షేత్ర దర్శనం స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం వెళ్ళలేము. మనం ఏదో వెళ్తాం అనుకుంటాం తప్ప స్వామివారు అక్కడ పిలవకపోతే శ్రీశైలం కాదు కదా, కనీసం గుమ్మం నుంచి గుమ్మం దాటి అడుగు కూడా బయట పెట్టలేం. అటువంటి మహాశ్రీశైల క్షేత్ర దర్శనం అమావాస్య రోజున రాత్రి ఆరుబయట ఉన్నటువంటి భైరవ స్వామి వారిని, అదేవిధంగా స్పర్శలింగంలో ఉన్నటువంటి బుద్ధమల్లికార్జునుడిని, ఆ తీర్థాలైనటువంటి 2 తీర్థాలు ఉన్నాయి, తీర్థ స్నానము, చక్రస్నానము, అదేవిధంగా ఆ కృష్ణానదిలో స్నానము ఆచరించి కార్తీక మాసాన్ని దిగ్విజయం చేసుకోవచ్చు. కార్తీకంలో ఇక్కడ అవకాశం దొరకదు. అద్భుతమైన శ్రీశైల మహత్యానికి నమస్కారం. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ శివతరాయ చ శివేతి శివాయ నమః, శివేతి శివాయ నమః. అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి భౌతికమైనటువంటి మంత్రస్వరూపం శ్రీశైలం. జయ మల్లికార్జున, జయ.